బీఆర్ఎస్ పార్టీకి 2024లో పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ అడ్రస్ కూడా లేదు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నిక హైదరాబాద్లో చిత్తు కూడా కొట్టారు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు, ఎందుకంటే గుర్తు చేస్తున్న వాళ్ళు సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ను పాతరేశారు తెలంగాణ ప్రజలు. ఇంకేం కావాలి మీకు? మున్సిపల్ ఎన్నికల్లో మీ అడ్రస్ ఎక్కడైనా ఉందా? ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత గెలుచుకున్నది ఎవరన్నా ఉంటే ఇండిపెండెంట్లీ గెలుచుకున్నారు రాష్ట్రం మొత్తం. సెకండ్ ఇండిపెండెంట్లీ రాష్ట్రం మొత్తం. కాంగ్రెస్ పార్టీకి 99% ప్రజలు పట్టం కట్టారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 24 గంటలు తెలంగాణ ప్రజల కోసం ఆలోచన చేస్తున్నాడు. రోజుకు 16 గంటలు పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని కూడా కట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. మనకి ప్రజలు గమనించే ఓట్లేశారు. అది గుర్తుపెట్టుకోవాలి. దిక్కు బీఆర్ఎస్లు బీజేపీలో విలీనం చేస్తున్న విషయం అది క్లారిటీ ఉన్నది. బీఆర్ఎస్ అనేది ఉండదు. బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం కాబోతుంది. ఇది వాస్తవము. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆల్రెడీ చర్చలు జరిపారు. మా కేసులలో మమ్మల్ని చేరుకోకుండా చూడండి, మా బీఆర్ఎస్ను బీజేపీలో కనిపిస్తామని మాటిచ్చారు అక్కడ. అది వాస్తవము. అందుకోసమే బీజేపీలు సిబిఐ ఇంక్వైరీ చేపిస్తలేరు కదా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టుని విచారణ కోసం సిబిఐకి అప్పగింపాడు, కేంద్ర ప్రభుత్వానికి అప్పగింపాడు. దాన్ని ఇంకా ఆలస్యం చేస్తున్నారు. ఈ కార్ రేసింగ్ లో గవర్నర్ పర్మిషన్ కోరారు కేటీఆర్ అరెస్ట్ చేయడానికి. అది మరి గవర్నర్ గారు ఆమోదం తెలియజేస్తలేడు. ఇది చూస్తే కనపడుతుంది కదా. అంటే లక్షల కోట్లు దోసుకున్న కేటీఆర్ హరీష్ రావుని కాపాడడం కోసమే బీజేపీ ఉంది. అది క్లారిటీ ప్రజలు కనపడుతుంది కదా. మళ్ళీ మేము నీతి పరులమని చెప్పడం ఏందే బాబు. అందుకోసమే తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు. కేటీఆర్ హరీష్ రావు ఎంత గిచ్చుకున్నా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది. బీఆర్ఎస్ అనేది ఈ రాష్ట్రంలో మరో తెలుగుదేశం పార్టీగా తయారు కాబోతుంది. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీలు విలీనం చేస్తున్నారు. ఇది వాస్తవం. ఏ కేసీఆర్ అయితే తెలంగాణలో టీడీపీ లేకుండా చేశాడో అదే బీఆర్ఎస్ కూడా టీడీపీ స్థానానికి వస్తుంది, తెలుగుదేశం పార్టీ స్థానానికి తెలంగాణలో. అది గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ తెలంగాణ ప్రజలు గమనించారు.
ఏదో పెద్ద త్యాగం చేసినట్టు. తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు అందరికీ తెలుసు, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం కోసం 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు నెహ్రూ గారు. ఈ దేశం కోసం ఇందిరాగాంధీ అమ్మ ప్రాంత్యాగం చేసింది. గురించి కేసీఆర్ ఒక తీరు, కేటీఆర్ ఒక తీరు, హరీష్ రావు ఒక తీరు, మాజీ మంత్రులు తలో తీరు మాట్లాడుతాం. దయచేసి వారికి ఒక విన్నపం చేస్తాం. స్వతంత్రం తర్వాత ఈ దేశంలో బాక్రా నంగల్ కావచ్చు, ఈ ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జున సాగర్ కావచ్చు, ఇందిరాగాంధీ హయాంలో ఎస్ఆర్ఎస్పి అంటే దూద్గామలో కట్టిన ఎస్ఆర్ఎస్పి కావచ్చు, ఈవెన్ రాజశేఖర రెడ్డి హయాంలో కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు. దయచేసి వీటిని చూసి నేర్చుకోవాల్సిందిగా నేను కోరుతాను. అంటే వాటి కట్టడము, ఆ డిజైన్, ఇంజనీరింగ్ విధానము, ఆ స్ట్రెంత్, ఆ కమిట్మెంటు, ప్రభుత్వం కమిట్మెంట్, ఇంజనీర్ల కమిట్మెంటు, ఆ నాణ్యత ఒక్కసారి ఆలోచించకుండా అసలు ఏది పడితే మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా శోచనీయమైన మాట ఇస్తున్నాం. మరి హరీష్ రావు గారు అయితే మరి ఆ శాఖ మంత్రిగా పనిచేసాడు, అనుభవం ఉన్న శాసనసభ్యుడు. తప్పు జరిగింది కాళేశ్వరంలో అని చెప్పే ప్రయత్నం లేదు. మరి చుక్కారావు దేవాలయాల ప్రాజెక్టు విషయంలో జాప్యం చేసింది వాళ్ళు. నిన్న మాట్లాడతాడు హరీష్ రావు గారు, అసలు ప్రాజెక్టుల గురించి ప్రభుత్వానికి సోయి లేదు, చేసే ఆలోచన లేదు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రాజెక్టులు ఏదైతే మీరు వదిలేసి అన్ని కంప్లీట్ చేస్తామన్నమాట చెప్తున్న సందర్భంలో ఒక్కొక్కటిగా టేకప్ చేస్తూ ఉన్నారు. దాన్ని అర్థం చేసుకోకుండా బీఆర్ఎస్ మంత్రులు, మాజీ మంత్రులు, ప్రస్తుత శాసనసభ్యులు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను వారికి ఒక్కటే హెచ్చరిక దయచేసి అనుభవం లేని ఇంజనీర్లను, నాణ్యత లేని కాంట్రాక్టర్లను పెట్టి కాళేశ్వరం గతి తగ్గించింది మీరు. గంగపాలైన ఆ డబ్బు వాస్తవాన్ని ఒక మాటలో చెప్పాలంటే కూలిందా అని అంటా ఉన్నారు వాళ్ళు. కూలుడు కాదు, కుంగింది. కూలుడుకు తేడా అర్థం చేసుకోమని కోరుతాం. అది కుంగిందన్న మాట మేము చెప్తలేము. సెంట్రల్ నుంచి వచ్చిన టీం, వాటర్ ఏమంటారు, నైపుణ్యత కలిగిన ఇంజనీర్ల టీం వచ్చి వారు అసెస్మెంట్ చేసి చెప్పారు కాళేశ్వరం ఏం జరిగిందని. ఆ రిపోర్ట్ కొరకు రాష్ట్రపురంలో ఎదురు చూస్తూ ఉంది. దానికి తోడు కాంట్రాక్టుకు దాదాపుగా నాకు తెలిసి ఏదైనా కాంట్రాక్ట్, పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఉంటుంది వాళ్ళే. ఇప్పుడు రాజీవ్ రహదారి ఉన్నది, వాళ్ళకి 25-30 ఏళ్ళలో మెయింటెనెన్స్ టైం ఇచ్చారు, వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు గుద్దాలు పడ్డప్పుడు అది అట్లనే ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా పెద్ద ప్రాజెక్టులను ఏదైతే కాంట్రాక్ట్ ఇస్తారో ఆ కాంట్రాక్ట్ మినిమం 5 ఏళ్ళు 10 ఏళ్ళు రకరకాల కండిషన్స్తో మెయింటెనెన్స్ ఇస్తారు. ఆ పద్ధతే లేదు ఈ టీఆర్ఎస్ వచ్చినాక. స్థానికంగా మన దిగలపిడి చూడండి, మెయింటెనెన్సే లేదు. అంటే టీఆర్ఎస్ వచ్చినాక కాంట్రాక్టులకు జేబులు నింపడంతో పాటు టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జేబులు నింపుకునే ప్రయత్నం చేసేవారు.